ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అయితే అయిపోయింది. ఈ వీడియోలో మనం లక్నో సూపర్ జెయింట్స్ మొత్తం ఎంతమంది ప్లేయర్లను కొనుగోలు చేసింది, వారిలో ప్లేయింగ్ 11లో ఆడగలిగే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరు, ఆల్రెడీ నికోలస్ పూరన్ ఉండగా మళ్ళీ కెప్టెన్ కోసం రిషబ్ పంత్ని ఏకంగా 27 కోట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేసింది అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. కానీ ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం మీద మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ లక్నో సూపర్ జెయింట్స్ ఈ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అయితే అంత మంచిగా ప్లేయర్స్ని అయితే బై చేయలేదని చెప్పుకోవాలి. ఏదో రిషబ్ పంత్ని తప్పించి లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్ అయితే ఒక కంప్లీట్ వరస్ట్ బయింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. బ్యాలెన్స్డ్గా అయితే టీంని అస్సలు బై చేయలేదన్నది క్లియర్ వాస్తవం. లక్నో తమకున్న 120 కోట్లలో మొత్తం 24 మంది ప్లేయర్ని అయితే కొనుగోలు చేసింది. వారిలో 19 మందిని మెగా ఆక్షన్లో కొనుగోలు చేయగా 5 మందిని రిటర్న్స్ ద్వారా తీసుకుంది. అయితే ఎల్ఎస్జీ కంప్లీట్ స్క్వాడ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం పదండి. ముందుగా ఎల్ఎస్జీ యొక్క బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుకుంటే ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రెటెక్, హిమన్ సింగ్. ఇక వికెట్ కీపర్ విషయానికి వస్తే నికోలస్ పూరన్, రిషబ్ పంత్, ఆర్యన్ జూరెల్. ఇక ఆల్రౌండర్ విషయానికి వస్తే అబ్దుల్ సమద్, మిచెల్ మార్స్, షహజాద్ అహ్మద్, యువరాజ్ చౌదరి, ఆర్ అంగీర్ ఖాన్, హర్షన్ కుల్కర్ని. ఇక బౌలర్ విషయానికి వస్తే మయాంక్ యాదవ్, రవి బిష్నాయ్, మోషిన్ ఖాన్, ఆవేశ్ ఖాన్, ఆకాశ్ దీప్, శర్మ్ జోసెఫ్, ఎం సిద్ధార్థ్, ఆకాశ్ సింగ్, ప్రిన్స్ యాదవ్, దివేష్ సింగ్. సో మొత్తం ఈ 24 మందిలో 18 మంది అయితే ఇండియా ప్లేయర్స్ ఉండగా 6 ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సో లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్ అయితే కంప్లీట్గా బలహీనంగా ఉందని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళ బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయితే అస్సలు లేరు. కేవలం ఎల్ఎస్జీ స్క్వాడ్ మొత్తం యంగ్ ప్లేయర్స్ అయితే నిండిపోయింది. ఓకే, ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్ ఆడగలిగే ఛాన్స్ ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఓపెనర్స్గా నికోలస్ పూరన్ అండ్ మిచెల్ మార్స్, ఇంకా మాథ్యూ బ్రాకెట్ను కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో రిషబ్ పంత్, ఫోర్త్ ప్లేస్లో మార్క్రమ్, ఫిఫ్త్ ప్లేస్లో ఆయుష్ బదోని, ఇక ఫినిషర్గా డేవిడ్ మిల్లర్, అలాగే అబ్దుల్ సమద్, రవి బిష్నాయ్ స్పిన్నర్గా, ఇకపోతే ఆవేశ్ ఖాన్, మయాంక్ యాదవ్, మోషిన్ ఖాన్. సో ఇది ఎల్ఎస్జీ యొక్క స్పైనల్ కార్డ్. సో టీంలో బౌలింగ్లో అయితే ఎక్స్పీరియన్స్ అస్సలు లేదు భయ్య. ఇకపోతే బ్యాటింగ్లో కూడా మెయిన్ వాళ్ళకి కంటెస్టెంట్ ప్లేయర్స్ అయితే ఎవ్వరు లేరు. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఏ టీం కోసం చేయాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.